నమస్కారం ఏసీటీ వార్తలకు స్వాగతం నేను శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే వరకు ఉద్యమం ఆగదు ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు పాతపాటి అంజిబాబు వెల్లడి జూన్ నాటికి బాపట్లకు మరో మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ శరవేగంగా జరుగుతున్న నిర్మాణ పనులు అంబరాన్ని తాకిన భాష్య విద్యార్థుల క్రీడా సంబరాలు ఈ ఏడాది జూన్ నాటికి బాపట్లకు మరో ఓవర్ హెడ్ ట్యాంకుకు సిద్ధం కాబోతుంది గత ఏడాది నవంబర్లో ఈ ట్యాంకు నిర్మాణానికి ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి ఎమ్మెల్సీ అన్నం సతీష్ కలిసి శంకుస్థాపన చేశారు ఈ ఏడాది జూన్ నాటికి బాపట్లకు మరో ఓవర్ హెడ్ ట్యాంకు సిద్ధం కాబోతుంది గత ఏడాది నవంబర్లో ఈ ట్యాంకు నిర్మాణానికి ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి ఎమ్మెల్సీ అన్నం సతీష్ కలిసి శంకుస్థాపన చేశారు తాజాగా శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి 1వ వార్డు నుండి 8వ వార్డుల ప్రజలకు ఈ ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా సంపూర్ణంగా మంచినీరు అందించే లక్ష్యంతో సుమారు 2 కోట్ల రూపాయలతో దీని నిర్మాణాన్ని చేపట్టారు 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల్లో ఈ ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం ప్రధానమైనదని చెప్పవచ్చు తాగునీటి కోసం ట్యాంకర్ల కోసం ఎదురు చూసే పరిస్థితి తలెత్తకుండా భవిష్యత్తులో సంపూర్ణంగా మంచినీరు అందించాలని నిర్ణయించారు దాదాపు 8 వార్డుల్లో సుమారు 20,000 మంది ప్రజలకు ఈ ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా మంచినీటి సరఫరా చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు తెలిపారు వచ్చే 4 నెలల్లో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు బాపట్ల పురపాలక సంఘం నందు 1 నుంచి 8 వార్డులకు సంబంధించి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది ఇది 2 కోట్ల రూపాయలతోటి ఈ ట్యాంక్ నిర్మాణం మొదలుపెట్టడం జరిగింది ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్కి పూర్తయింది రాబోయే 2-3 నెలల కాలంలో పూర్తి చేసి 1 నుంచి 8 వార్డులకు సంబంధించి ప్రస్తుతం వాటర్ ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది అందరికీ టౌన్ అంతా 6 నుంచి 7 దాకా వాటర్ ఇస్తే వాళ్ళ వరకు 7 నుంచి 8 దాకా ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నాము ఈ ట్యాంక్ కానీ పూర్తయిన పెద్దప అందరికీ టౌన్ మొత్తం ఒకటేసారి ఉదయం 6 గంటల నుంచి వాటర్ ఇవ్వడానికి వీలవుతుంది మరియు ఈ వాటర్ సరఫరా కూడా మెరుగుదల అవుతుంది టైలెంట్కి కూడా నీట్గా వాటర్ అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాబోయే 3 నెలల కాలంలో దీన్ని వీళ్ళని త్వరగా పూర్తి చేసి ప్రజలకి సకాలంలో నీరు అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం కెపాసిటీ ఎంత 850 KL 850 కిలోలీటర్ల కెపాసిటీ తోటి ఈ ట్యాంక్ నిర్మాణం చేయడం జరుగుతుంది రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ రజక గర్జన డిమాండ్ చేసింది ఆదివారం బాపట్లలో రజకులు ప్రదర్శన నిర్వహించి తమను ప్రభుత్వం గుర్తించాలని కోరారు బాపట్లలోని పోలేరమ్మ గుడి వద్ద నుండి నిర్వహించిన ఈ ర్యాలీలో రజకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు పాతపాటి అంజిబాబు రజక గర్జనలో పాల్గొన్నారు అనంతరం బాపట్లలోని ప్రధాన రహదారుల్లో పాతపాటి అంజిబాబు సారథ్యంలో ప్రదర్శన నిర్వహించారు పాండురంగాపురం రోడ్డులోని వెంకయ్యస్వామి ఆలయం వద్ద సభ నిర్వహించారు 6 దశాబ్దాలుగా అన్ని రాజకీయ పార్టీలు రజకులను గుర్తించడం లేదని అంజిబాబు ఆరోపించారు రజకులందరూ సమిష్టిగా ప్రభుత్వ తీరును ఎండగట్టాలని కోరారు బాపట్లలో ఈరోజు రాజకీయ గర్జన అని చెప్పి నా అన్నదమ్ములందరూ కూడా ఆత్మీయంగా ఒక సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు రజక జాతి ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఒక సానుకూలమైన సమయం ఉంది ఈ 2 సంవత్సరాల్లో జాతి ఔన్నత్యాన్ని పెంచడానికి దాదాపు యువతంతా కదిలి వస్తూ ఉన్నారు ఎన్నో కష్టాలు పడి చాలా సంవత్సరాల నుంచి బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి అందరికీ సేవలు చేస్తూ ఉంటే మా కమ్యూనిటీని ఏ పార్టీలు కూడా పట్టించుకోకుండా మాకు అన్యాయం చేస్తూ ఉన్నాయి దాదాపు 50 సంవత్సరాల నుంచి మీకు ఎస్సీ కేటగిరీ ఇస్తాం మీ బతుకులు మారుస్తాం అని చెప్తున్న ప్రభుత్వాలు 50 సంవత్సరాలకి చేనేత కార్మికులకి గౌడులకి పింఛన్ ఇస్తారు కానీ రజకులు ఎండలో ఉతికి వేడిలో ఇస్త్రీ చేస్తే పింఛన్ ఇవ్వకుండా మా జీవితాలతో ఆడుకున్న పరిస్థితి ఉంది ఇక నుంచి ఏ ప్రభుత్వాలైనా ఏ పార్టీలైనా మమ్మల్ని ఆడుకుంటే ఊరుకునేది లేదు మా ఓటు ఏ విధంగా తీసుకుంటున్నారో దాదాపు 35 లక్షల ఓట్లునే మాకు ఈరోజు రాష్ట్రంలో బీసీ కమ్యూనిటీలో 2వ జాబితాలో ఉన్నాం అయినా కూడా మాకు సరైన ప్రాతినిధ్యం లేదు కనీసం ఎస్సీ జాబితా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ జాబితాలో రజకులను చేరుస్తారని మనస్ఫూర్తిమైన విశ్వాసం ఉంచుతూ ఈ విశ్వాసాన్ని మీరు వంపు చేయకుండా రజక జాతి ఓట్లు కూడా మీరు తీసే విధంగా ప్రవర్తిస్తారని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా అదేవిధంగా బాపట్లలో రజకులందరూ కూడా ఐక్యంగా ఉండి రజక జాతి ఔన్నత్యాన్ని పెంచాలని
ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు 14,000 ఓట్లు ఉన్నాయి. ఒక్క మున్సిపల్ చైర్మన్ కానీ ఒక జడ్పీ చైర్మన్ కానీ కాని పరిస్థితి ఈ గుంటూరు నియోజకవర్గంలో కానీ గుంటూరు జిల్లాలో కానీ జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ త్వరలో విజయవాడలో జరిగే నిరాహార దీక్షలో వీటి గురించి ప్రస్తావించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని కూడా త్వరలో కలిసి మా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని తీవ్రంగా హెచ్చరించే ఉద్దేశం కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెంలోని లూథరన్ దేవాలయానికి వేగేసిన ఫౌండేషన్ చేసిన అభివృద్ధి ఎప్పటికీ మరిచిపోలేమని చర్చి ఫాస్టర్ సంఘస్థులు తెలిపారు. ఆదివారం లూథరన్ దేవాలయం చర్చి హౌస్కు టైల్స్ వేయించడంపై వేగేసిన ఫౌండేషన్స్ చైర్మన్ వేగేసిన నరేంద్ర వర్మను సంఘస్థులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి వేగేసిన ఫౌండేషన్ సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కొంత జాప్యం జరిగినప్పటికీ చర్చి టైల్స్ పనులు వేగవంతంగా జరగడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు దేవాలయం ఎంతో సుందరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు జొన్నలగడ్డ హైమారావు, చెట్టుపల్లి తిరుపతయ్య, కటికల శ్యాము, కటికల అప్పారావు, మోడీ భూషణం, కటికల మోషే, దేవరపల్లి యోహాను, యువత సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నేను మా ఫ్యాక్టరీకి తెప్పిస్తా, అందులో కొన్ని బాక్సులు ఇక్కడ పంపించాను. అంటే మా ఫ్యాక్టరీకి మేము ఏం తెప్పిస్తుంటాం, హై క్వాలిటీ తెప్పిస్తాం కదా, దీనివల్ల సపరేట్ చేసి ఆ సెకండ్ క్వాలిటీ తెప్పి నా ఇష్టం లేదు. ఎందుకంటే మీకు తెలవకపోవచ్చు, కానీ ఆ ప్రభుత్వం తెలుసుకొని ఉంటుంది మనం చేసేది ఏదైనా. ఆ ఫస్ట్ క్వాలిటీ రైస్ తెప్పించి ఏమి కోసం పాస్టర్ గారికి ఏం చేసాం, మన చర్చికి కూడా చేసాం. కానీ అనుకోకుండా ఏమైందంటే మనం అనుకున్న ఖర్చు చాలా ఎక్కువ అయిపోయింది. కింద లేనికి దీనికి ఆ లక్షణంగా అయిపోయింది అనమాట. మనం ఏదైతే బడ్జెట్ అనుకున్నామో అది మరి షిఫ్ట్కి మేము మాటిచ్చారు, దీనికి మాటిచ్చారు, కిందేమో కొత్తగా ఖర్చు పెట్టింది. కానీ ఇచ్చిన మాట తప్పితే ఎలాగా, ఇదేమో మరి ఇలా లక్షణాలు బడ్జెట్ అయింది, మొత్తం అన్ని లక్షణాలు అనుకున్నాం. మనవాళ్ళు అడగల, అయినా నాకు అది ఏంది బాబు నేను త్వరగా అడగల. కానీ ఇచ్చిన మాట తప్పడం నాకు ఇష్టం లేక అది కూడా ఏప్రిల్లో స్టార్ట్ చేసి అయిపోతాను. ఈ నెల 17న బాపట్ల మండలం జిల్లెలమూడి అమ్మగుడిలో ధాన్యాభిషేకం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం జనరల్ సెక్రటరీ వైవి శ్రీరామ్మూర్తి తెలిపారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 17న ధాన్యాభిషేక కార్యక్రమం పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం నాన్న ఆరాధన ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడకు పెద్ద ఎత్తున పాల్గొని వడ్లు, బియ్యంతో అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ధాన్యాభిషేకం ఆ రోజున 17వ తారీఖు నాన్నగారి ఆరాధనోత్సవ సందర్భంగా జరుగుతుందన్నమాట. ప్రతి ఫిబ్రవరి 17 చేస్తాను. నాన్నగారిని ఆలయంలో ప్రవేశించిన రోజు ఆ రోజున, కాబట్టి విశేషంగా ఆ రోజు ధాన్యంతోనూ బియ్యంతోనూ భక్తులు వచ్చి అభిషేకం చేసుకుంటారు అమ్మ నాన్నగారి విగ్రహాలకి. ముఖ్యంగా ఏంటంటే అట్లా విగ్రహానికి అభిషేకం చేసుకోవడానికి అదే మంచి ఒక ముఖ్యమైన తేదీ అన్నమాట. ఎందుకంటే దాంట్లో వచ్చే ప్రాక్టీస్ కూడా అన్నపూర్ణాల నిర్వహణకు ఉపయోగపడుతుంది. కాబట్టి సంస్థ ఆలంబనగా నిలిచే కార్యక్రమం అందుకు ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. అంటే నాన్నగారు మా అమ్మ అన్నపూర్ణాలు స్థాపించక ముందు వారింట్లోనే అందరి భోజనాలు, వచ్చిన వాళ్ళందరికీ అతిథి సౌకర్యాలు అన్నీ చేసేవాళ్ళు. ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు అనమాట. ఆయనకు జ్ఞాపకార్థం ఆయన ప్రతి సంవత్సరం ధాన్యాభిషేకం నిర్వహిస్తుంది జరుగుతుంది. కాకుమాన మండలం రేటూరు గ్రామంలో గల శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సప్తాహ మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలు వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు దేవాలయ అర్చకులు తెలిపారు. ఈ ఏడాది నూతనంగా ఈ కార్యక్రమం ప్రారంభించాలని ఆయన అన్నారు. ఈ నెల 8వ తేదీతో ఈ వేడుకలు ముగియనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ మహోత్సవంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. Hare
రేటూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ సంవత్సరం నూతనంగా సప్తాహ మహోత్సవం జరుగుతున్నది. బుధవారం నుంచి వచ్చే బుధవారం వరకు ఈ మహోత్సవం జరుగుతుంది కావున భక్తజనులందరూ గమనించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. బాపట్ల భాష్యంలో వివిధ క్రీడా పోటీలు ఉత్సాహపూరితంగా జరిగాయి. ఆదివారం భాష్యం విద్యా సంస్థల నుండి విచ్చేసిన బాలబాలికలు ఎంతో సంబరంగా ఈ క్రీడల్లో పాల్గొన్నారు. అనంతరం బహుమతి ప్రదాన ఉత్సవం జరిగింది. జిల్లాలోని అన్ని పట్టణ కేంద్రాల్లో ఉన్న భాష్యం విద్యార్థిని విద్యార్థులు బాపట్ల एक दवा है खेल मिटाए गम, खेलेंगे तो सीखेंगे हम क्या है जीवन। सभी नशों से बड़ा नशा है, नशे में डूबे हम, खेलेंगे तो बदलेंगे हम सारे मौसम। गुस्से को उदासियों को दूर दो भगा, नफरतों शिकायतों का भूलो पता। जीतो हारो गिर के संभल के जरा, सच्ची ताजी सेहतों का ले लो मजा। खेलेंगे हम जो खेल, अरे बदले अपना देश, अरे कस के कमर अब खेलो इंडिया। खेले जी चलो खेले, जिया हो दिल लगा के हम खेले। Today we gathered here to conduct the Bhashyam Repalla Zone sports meet. Now we are conducting tennis, throwball and shot for girls, and boys also we are conducting cricket and running, kho-kho and everything. For these game sports meet, we gathered from 5 branches: Tenali, Repalla, Chikloorpeta, Bapatla and Shirala. Most of the students are very eager and excited to play here. We want to convey all the best to all and all. Don't hesitate to play each and every day. Thank you. Bhashyam Vidya Samsthal tarafuna Bhashyam is the best in education, but not only in education, we have to go for sports also. ఇప్పటి పిల్లల్లో చదువులే తప్పక మనోవికాసానికి సంబంధించి ఆటలకు ప్రోత్సహించే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఇలాంటి సమయంలో మా భాష్యం డైరెక్టర్ రామకృష్ణ సారు, మా జోనల్ ఇన్ఛార్జ్ మధుసూదన్ సారు, మా ప్రిన్సిపల్స్ ఆధ్వర్యంలో పిల్లలను అన్ని అంశాలలో చదువులోనే కాదు అన్ని విధాలా తీర్చిదిద్దాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి స్పోర్ట్స్ అంటే ఒక స్ఫూర్తి, ఆ స్ఫూర్తిని వీళ్ళకి అందించాలి అని అన్ని రకాలుగా మనోవికాసాన్ని తోడ్పాటునివ్వాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ 5 బ్రాంచ్ల స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయబడింది. థ్యాంక్స్ టు ఆల్ మై డైరెక్టర్ సార్ అండ్ మై ఆల్ స్టాఫ్. మరి రెండవ సంవత్సరం భాష్య విద్యా సంస్థల తరఫున మన జోన్ తరఫున బాపట్లలో రెండోసారి స్పోర్ట్స్ మీట్స్ పెట్టడం జరిగింది. ఇది చాలా క్రీడా స్ఫూర్తి ప్లస్ ఒక నైతిక బలం, అన్యూన్యత పెరగటం కోసం, పిల్లల్లో ఒక పోటీ తత్వం పెరగటం కోసం డైరెక్టర్ గారి సూచనల మేర ఇట్లా అన్ని జోన్లలో భాష విద్యా సంస్థల్లో 2 రాష్ట్రాల్లో ఇటువంటి పోటీలు జరుగుతున్నాయి. అలాగే ఇంటర్నల్ జోన్స్ పోటీస్ కూడా, కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రోజున పిల్లలు మంచి శ్రద్ధాశక్తులతో మరి ఈ పోటీలో పాల్గొని మరి మీ యొక్క క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించినందుకు, అలాగే ఇక్కడ ఈ నిర్వహణకి సహకరించినటువంటి ప్రిన్సిపాల్ గారికి, మరి ఉపాధ్యాయులకి అందరికీ, చివరికి రిబ్బన్ కట్ చేసినటువంటి మా క్లీనర్తో సహా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇటువంటివి కనుక మీరు ఇంకా బాగా కనుక నిర్వర్తించినట్లయితే సంవత్సరానికి ఒకేసారి కాదు 2 సార్లు కూడా ఇటువంటి స్పోర్ట్స్ మీట్స్ పెట్టడానికి వెనుకాడమని తెలియజేస్తూ, ఆక్వా సాగులో రసాయన ఎరువులు విపరీత వాడకాన్ని వెంటనే తగ్గించాలని బాపట్లలో జరిగిన బ్రాకిష్ వాటర్ ఆక్వా రైతు సదస్సు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు ఈ సదస్సును సందర్శించి ఆక్వా రంగంలో సాధిస్తున్న ఫలితాలను ఇదే విధంగా కొనసాగించాలని కోరారు.
రొయ్యల సాగులో పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగి నికర లాభాలు తగ్గడమే కాకుండా రైతులు విచక్షణ రహితంగా వాడుతున్న రసాయనాలు, యాంటీబయాటిక్స్ వలన పర్యావరణానికి హాని కలగడమే కాకుండా రొయ్యల నాణ్యతపై పెను ప్రభావం చూపుతున్నాయి. విదేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యలలో యాంటీబయాటిక్స్ మరియు కెమికల్స్ ఉన్న పక్షంలో అవి తిరస్కరణకు గురై దేశీయ మార్కెట్ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ధరల ఒడిదుడుకుల వలన రొయ్యల రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 20,000 కోట్ల రూపాయల రాబడి అందిస్తున్న ఈ రంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించవలసి ఉన్నది. రొయ్య రైతులకు ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తున్నప్పటికీ రొయ్య సాగులో విపరీతంగా వాడుతున్న రసాయనాలు, యాంటీబయాటిక్స్ ను నియంత్రించవలసి ఉన్నది. ఈ ప్రొడక్ట్స్ మనం సిబా వాళ్ళతోటి కొలాబరేటివ్ గా డెవలప్ చేస్తున్నాం. ఎవాల్యుయేషన్ చేస్తున్నాం. ఇది ఈ రెండు ప్రొడక్ట్స్ అండి. ఇది ఈ రెండు బ్యాక్వాలో పెద్ద ఎత్తున ఆర్గనైజ్ సెక్టర్లో వచ్చేది వీళ్ళే సార్. క్యారియేటిక్ వీళ్ళే మంచి ప్లాన్డ్గా ఆర్గనైజ్ రీసెర్చ్ డాక్టర్ రవిచంద్ర అండి, సైంటిస్ట్ బిహైండ్ దిస్. టెక్నికల్ పర్సన్. ఏ ఊరు దగ్గర ప్రాపర్. ఓకే, ఏం పేరు? వీరం. ఓకే, గుడ్. ఓకే, వెళ్దామా? శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో జరిగిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వేగేసేన ఫౌండేషన్ అధినేత వేగేసేన నరేంద్ర వర్మ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాయల్ మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ వేగేసిన ఫౌండేషన్ స్థాపించిన ప్రముఖులు శ్రీ వేగేసిన నరేంద్రవర్మరాజు చేతుల మీదుగా జరుపబడింది. బాపట్లలోని అనేక విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. రామచంద్ర మిషన్ సంస్థ హార్ట్ఫుల్నెస్ అనే కార్యక్రమం ద్వారా హృదయం మీద ధ్యానం అంటే అంశంతో విశ్వవ్యాప్తి చెందింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు బాపట్ల రామచంద్ర మిషన్ ఆశ్రమ ఇన్ఛార్జ్ కేవీఎస్ సాయి మురళీకృష్ణ, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ బాపిరాజు, విజయలక్ష్మి, జ్యోతి, శైలజ, మల్లీశ్వరి, పద్మకుమారి, కె పద్మ మరియు రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ప్రసాద్, ఆధ్యాత్మిక అభిలాష పాల్గొన్నారు. రామచంద్ర మిషన్ గురించి నేనేం చెప్పినా తక్కువే. 150 దేశాల్లో ఈ రామచంద్ర మిషన్ వర్క్ చేయటం, మన దేశంలో, మన బాపట్లలో, మన ప్రాంతంలో ఎంతో సింపుల్గా అయినా సరే కాన్సన్ట్రేషన్గా ఈ చేసే వర్క్ అనేది చాలా అద్భుతం. ఈ సంస్థ ద్వారా నేను కూడా ఒక సభ్యుడిని అయ్యి కనీసం వారానికి ఒకసారి మీతో పాలు పంచుకోవటానికి ప్రయత్నం చేస్తానని, ఇక్కడికి వచ్చినందుకు నాకు ఈ అవకాశం దొరకటం నాకు మంచి జరిగింది అనుకోకుండా ఏదో ప్రైజులు ఇచ్చి నలుగురు తప్పట్లు కొట్టి మీ చేత పొగిడించుకోవటం అది మనిషికి జనరల్గా ఆనందానికి అలా చేస్తూ ఉంటుంది. అదన్నీ మనసులో నుంచి రావాలి. మనిషిని బట్టో, ఆస్తిని బట్టో, ఎదుటోడి చేసేదాన్ని బట్టో కాకుండా మనల్ని ఇష్టపడటం అంటే కార్లు కాదు, డబ్బు కాదు, ఇస్త్రీ బట్టలు కాదు, మన చూసి చిరునవ్వు నవ్వే మనసు నలుగురు మనుషులు అంటూ ఉంటే అదే మన గొప్పతనం అని నేను భావిస్తూ ఉన్నా. అటువంటి గొప్పతనంగా ఎదగటం కోసం ఈ సంస్థ నాకెంతో ఉపయోగపడాలి, నేను 10 మందికి ఉపయోగపడాలి అనే ఒక సంకల్పంతో నేను రాగానే చూసి అనుకున్నాను. బావ నా చేతిలో ఇది పెట్టగానే ఇది పూర్తి చేసి దీన్ని ఎలా జాయిన్ అవ్వాలని అడిగి జాయిన్ అవుతాను. మీతో పాటు నేను కూడా ప్రయాణం చేస్తాను. మీతో పాటు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీరందరూ నాకు కలగజేశారు. బలమే జీవనం, బలహీనతే మరణం అంటూ వివేకానంద స్వామి భారతదేశానికి బలాన్ని పెంపొందించుకోమని పిలుపునిచ్చారు. ఆ సందేశాన్ని ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో 2K 5K రన్ను నిర్వహించారు. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే వరకు ఉద్యమం ఆగదు. ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు పాతపాటి అంజిబాబు వెల్లడి. జూన్ నాటికి బాపట్లకు మరో మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్. శరవేగంగా జరుగుతున్న నిర్మాణ పనులు. అంబరాన్ని తాకిన భాష్య విద్యార్థుల క్రీడా సంబరాలు. ఏసీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.